హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జాస్వాల్ తెలుగు ఛానల్. ముందుగా మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ చెప్పు. మేరీ క్రిస్మస్ నువ్వు చెప్తురమ్మా. జై డ్రెస్ ఇది, జై డ్రెస్, జై దామా దా దా. హ్యాపీ క్రిస్మస్ చెప్పు. హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఇవాళ స్పెషల్ వచ్చి బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ, ఇంకా చికెన్ కబాబు, వడ, అందులోకి రైతా, గోంగూర. ఇంకా ఇవి ఏమేమి పెడుతున్నామో అనేది కూడా చూసేయండి. మా పెద్ద బాబు అంటే అప్పటికి నేను ఇంకా రెడీ అవ్వలేదు. శారీ డ్రేపింగ్ అయిపోయింది కానీ ఇంకా హెయిర్ స్టైలింగ్ అంతా అవ్వలేదు. సో మా పెద్ద బాబు దగ్గర ఇచ్చాను. వీళ్ళిద్దరూ రాగానే వీళ్ళిద్దరు బిర్యానీ మార్నింగ్ దోశ తిన్నారు, మళ్ళీ కూడా ఈ బిర్యానీ రాగానే తింటామంటే ఇచ్చాను. మా పెద్ద బాబు షూట్ చేస్తున్నాడు, చూసేయండి. ఓకే, నీట్గా దిగదలుచుకున్నాను ఆయన. తాత మమ్మీ కూడా కనిపించాలి, మన జాకెట్ కనిపించేస్తున్నాడు. రాయిగడే హీరో లాగా ఉన్నాడు ఇవాళ. అందరు చిర్చీలు ఒక్కరు చూడాలని వారికి నీ ఇష్టం. అది పెడితే చాలుగా, అది పెడితే చాలుగా. మమ్మీ హాయ్ అయినా చెప్పు, అట్లాగే పెట్టుకొని. హాయ్ గైస్, చూసారా నేను ఇది చేస్తా ఉన్నాను ప్యాకేజీ. మరి పెట్టుకొని ఉన్నానండి నేను. నీరాజీ మంచిగానే పెట్టుకొని ఉన్నాను కదా. మంచిగా పెట్టుకుంటుంది, నవ్వాలి కదా. నవ్వాలా? ఓకే ఓకే. అట్ట నవ్వేదే, నార్మల్ గా నవ్వు, ఎలా చేయి? ఇట్లాగా. ఇలాగేనా? ఓకే. మన జాకెట్ చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కవర్ నెత్తి తలపైన వేసుకుని ఏదో ఒకటి చేస్తాడు మన జాయిగాడు. కావాలంటే చూడండి. బనానాస్ పెట్టేస్తాను. తీస్తున్నావు కదా జై? చేస్తున్నా. చూసాను ఒకసారి తీస్తున్నాడో లేదో. ఎంత నంబర్స్ మళ్ళీ ఆపేసమ్మా. నువ్వు అసలు తీయలేదు, చూస్తా ఉండవు. నువ్వు అసలు నాకు తెలిసి నీ సంగతి తెలుసు. అటు సైడ్ ఏదో ఆఫ్ ఉండవు చూడు. జాయ్ నువ్వు ఇటు పక్కకు వచ్చేరా. వద్దు వద్దు, ఉంది ఏం జాయ్ చేస్తున్నా. ప్యాకేజెస్ కూడా కనిపిస్తున్నాయి. డాడీ ముందు తిన్నాం, పక్కన పెట్టి ఫోటోలో కూడా కనిపిస్తుంది ఇది. అందరూ హాయ్ చెప్పండి. స్వాతి మమ్మీ
నువ్వు చెప్పలేదేమే చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పుమా నువ్వు చెప్పు హాయ్ ముందు డాడీ నువ్వు చెప్పు డాడీ హాయ్ డాడీ నువ్వు చెప్పు మన డాడీ కూడా చూడండి పిచ్చి రోజులు నవ్వుతున్నాడు ఇక్కడ చూపిస్తున్నావా లేదా చూపిస్తున్నా ప్యాకేజెస్ కూడా చూపిమంటావా లోపల ఉన్నటువంటి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ప్యాకేజ్ ఇప్పుడు దాకా అసలైన ఆట ఇప్పుడు మొదలవుతుంది నేమట ప్యాకేజ్ అట ఇంకా మొదలాడతావా నిక్కిందందా నిక్కింద నిక్కింద నిక్కిందందా ఇప్పుడైతే హెయిర్ స్టైల్ చేయించుకుంటున్నా అండి. జస్ట్ అలా పిన్లు ఉంటాయి కదా పెట్టేసుకుంటాను. యాక్చువల్గా నేను వైట్ హెయిర్కి ఒక ప్యాక్ పెట్టుకున్నాను చూడండి, అసలు కనీసం కనపడడం లేదు కదా. ఈ ప్యాక్ మీకు నేను రేపు వీడియోలో షేర్ చేస్తానండి. అంటే అసలు నాకు చాలా వైట్ హెయిర్ ఉందండి, ఓన్లీ పాపిడి తీసాను కదా అక్కడే ఉంది, చాలా అయితే ఉంది. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో ప్యాక్లో షేర్ చేస్తాను. ఇప్పుడు ఎలా రెడీ అయ్యాయని చూపిస్తాను. శారీ అయితే ఇలా డ్రేప్ చేసుకున్నానండి. ఇది స్కై బ్లూ విత్ పర్పుల్ వచ్చింది. దీని మీద సింపుల్ మగ్గం వర్క్ వేయించుకున్నాను. ఈ వర్క్ కోసమని నాకు 1700 అయిందండి. బ్యాక్ నెక్ చూపించలేదా మీకు? ఓకే, సింపుల్గా చూపించేసాను అలా, ఎందుకంటే 11 o'clockకి చర్చ్ ఉంది. ఈ మధ్యలో ఇవంతా పార్సల్స్, ఇంకా పిల్లల్ని రెడీ చేయడం, నేను రెడీ అవ్వడం, ఇవంతా ఉందన్నమాట. శారీ నాకు ఎలా ఉంది, బాగుందా లేదనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. రీసెంట్గా నేనైతే ఇది నేర్చుకున్నాను. స్కూటీలో వెళ్తున్నా. ఫస్ట్ టైం క్రిస్మస్కి చర్చికి వెళ్తున్నాను, ఎక్కడికి ఇంతవరకు వెళ్ళలేదు. నేర్చుకున్నాక ఇదే అన్నమాట రెడీ అయ్యి శారీలో. అది కూడా డ్రెస్ అయితే కొంచెం హ్యాపీ ఉంటుందండి, ఈ శారీలో ఏంటంటే కొంచెం భయంగా ఉంటుంది కదా, అడ్డుపడుతుందేమో అని. చూసేయండి ఎలా వెళ్తున్నానని.
వేదనతో నలిగి
అందరూ చేతులు కలిగి హల్లెలూయా. వన్స్ అగైన్ ఆకలి చేసేసి కూర్చుందాం. దయపడిపోతుంది వేదనతో నలిగిపో ఆయన ఈ లోకానికి రాకుండా ఉంటే మన బతుకులేంటి? నిజంగా ఆ మహానుభావుడు శ్రీమంతుడు సర్వశక్తి గల దేవుడు మన కోసము పరలోక మహిమను విడిచి ఈ లోకానికి ఆయన వ్యక్తుడిగా వచ్చాడు. రెండు చేతుల పైగా అందుకే మనం అందరం కలిసి ఆరాధించున్నాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందరూ ప్రతి ఒక్కరు పిల్లలు చేతులు పెట్టి హల్లెలూయా హల్లెలూయా
ఉండుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చుందాం. తొమ్మిదవ అధ్యాయము 6వ వచనం చదువుకుంటాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటాం. చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మనందరి వీటిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, మనందరి జీవితాల్లో నువ్వు అనుగ్రహించిన ఈ అద్భుతమైన సమయము నేను ఇంకా ఆరాధన మనందరికెంతో దీవెనకరంగా నిలుచులకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా ఈ కృపను మనందరూ దయచేసి మీరే మాకు మాట్లాడి మహిమ పొందమని, కృపశిల్పి నడిపించమని సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. హల్లెలూయా. క్రిస్మస్ అంటే యేసుని ఆరాధించుట, అంటే యేసుని క్రైస్ట్ మాస్, క్రైస్ట్ మాస్. కానీ మనము మన వాడి కోసం మనం ఇచ్చి మళ్ళీ క్రిస్మస్ అని కొంతమంది, క్రిస్మస్ అని కొంతమంది రకరకాలుగా మనం పెట్టుకుంటాం. వాస్తవానికి క్రైస్ట్ మాస్ ఎలా ఉంటుంది? క్రైస్ట్ మాస్ అంటే క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే అర్థం ఏంటంటే ఆరాధించుట. క్రైస్తు లార్డ్. హల్లెలూయా. ఆయనను స్తుతించుట, ఆయనను పూజించుట అన్నటువంటి అర్థం అందులో మనకు కనిపిస్తారు. క్రైస్తు లార్డ్. హల్లెలూయా. నిజంగా క్రైస్మస్ అంటే మనందరం కూడా ఒకే పండుగ, వాళ్ళు హ్యాపీగా మనందరం కూడా చేసుకునే పండుగ ఏంటంటే క్రైస్మస్ అన్నమాట. క్రైస్తు లార్డ్. హల్లెలూయా. కానీ అది అలాగా పండగగా ఉండకూడదని కాదు, పండగగా ఉండాలి. బట్ అందులో నుంచి మనము అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలను దేవుని వాక్యంలో నుంచి మనము నేర్చుకొని నిజమైనటువంటి క్రిస్మస్ మనము జరుపుకునే వాళ్ళంగా, నిజమైనటువంటి క్రిస్మస్ మనము చేసుకునే వాళ్ళంగా ఉండాలని చెప్పి నేను జ్ఞాపకం చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి మనందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఆయన ఈ లోకంలో నరుడుగా జన్మించాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అని మనము ఆలోచన చేసినప్పుడు, ఆది దంపతులైనటువంటి అవ్వ, ఆదాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీరు ప్రతిరోజు కూడా దేవుడితో చాలా అంటే ఇంకా మాటలు లేనంతగా, అంటే నేను చెప్పడానికి మాటలు లేనంతగా దేవుడితో వాళ్ళు గొప్ప సహవాసాన్ని, సంబంధాన్ని వాళ్ళు కలిగి జీవిస్తున్నారు అన్నమాట. ఆ సమయంలో దుష్టుడు ఓడవలేక, అపవాది ఓడవలేక సైతాను చేసినటువంటి ఆ యొక్క మోసపూరితమైనటువంటి పనికి వాళ్ళు బలైపోయారు. అవ్వాలు ఏమైతే వాళ్ళు దేవుడు ఆ ఏదైనా కోటలో ఏ కొండలైతే దేవుడు తినదని చెప్పాడో ఆ కొండని ఈ సైతాన్ వాళ్ళు మోసగించి తినిపిస్తారు. అప్పుడు తిన్న తర్వాత వాళ్ళు ఏమైపోతారంటే, వాళ్ళు నిజంగా వాళ్ళు సిగ్గు తెలిసిన వాళ్ళై అలాంటి శరీరంలో వాళ్ళు ఆకులను అడ్డుగా పెట్టుకొని చెట్ల సాగులో పొద సాగులో వాళ్ళు బాగుంటారు. అప్పుడు దేవుడు ఆ మాటని పలుకుతాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది
అది ఖచ్చితంగా మనం చదువుకోకుండా లేము. ఆది కాండము 3వ అధ్యాయంలో చూస్తే ఆ మాట మనకు క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఆది కాండము 3వ అధ్యాయంలో దేవుడు పలికినటువంటి ఒక మాటను మనం చదువుతాం. 3వ అధ్యాయము 11వ నుంచి 3వ అధ్యాయము 11వ నుంచి చదువుతున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడవ మీద కొట్టుదువని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కనుదువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. అర్థమేంటంటే దేవుడు అక్కడ దొరికిన మాట ఏంటంటే అపవాదులా పలుకుతాడు. దేవుడు ఏం పలుకుతాడంటే, ఏ స్త్రీనైతే నువ్వు మోసపుచ్చావో, ఏ స్త్రీనైతే నువ్వు మోసపుచ్చి కాకుండా దూరము చేసేవో, హల్లెలూయా, అదే స్త్రీ కడుపున పుట్టినటువంటి బిడ్డ దేవుడు స్తోత్రం కలుగును గాక. అదే స్త్రీ కడుపున పుట్టినటువంటి ఆయన మరలా నీకు తల మీద కొడతాడని చెప్పి, నీకు చెడు కొడతాడని చెప్పి దేవుడు ఆ రోజు కలిగిన మాట అన్నమాట. హల్లెలూయా. అంటే దీనికి అర్థం ఏంటంటే దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అంటే ఈ స్త్రీ కలిగిన కుమారుడిని యోగు తన యొక్క గ్రంథంలో రాశాడు. స్త్రీ కలిగిన కుమారుడు మిక్కిలి గొప్పవాడును, అతడు కొంతకాలం బట్టే బ్రతుకుతాడని చెప్పి యోగు తన ఆత్మలో అతను ప్రవచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కూడా. అంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఆ రోజే దేవుడు ఈ యొక్క రక్షణ ప్రణాళికను దేవుడు వెల్లడి చేశాడు. అర్థమవుతుందా? అంటే ఇంకా వేరే అవకాశం లేదు. ఇంకా అంటే వాళ్ళు అంటే ఎప్పుడైతే దేవుడు నిరంతర పనులు తిని వాళ్ళు దేవుడి ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు పాపము చేసిన వారు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి చర్మపు చొక్కాలు పుట్టించి, దేవుడు ఇక్కడ చర్మపు చొక్కాలు దేవుడు పుట్టించి ఆ కోటలో నుంచి వాళ్ళ బయట దేవుడు పంపివేస్తారు. నిజంగా ఇది చాలా చాలా బాధకరమైన విషయం. ఇది దేవుడికి చాలా వేదనకరమైన విషయం అన్నమాట. అప్పుడు దేవుడు ఎలాగైనా సరే తన చేత సృష్టించబడినటువంటి సమస్త మానవులను మరలా తనతో సమాధానపరుచుకోవాలని చెప్పి, తనతో ఐక్యం చేసుకోవాలని చెప్పి, అప్పుడు దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి ఆయన పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అంటే కోల్పోయినటువంటి సహవాసం, కోల్పోయినటువంటి సంబంధం, కోల్పోయినటువంటి ఆ యొక్క అనుబంధం, కోల్పోయినటువంటి పోగొట్టుకున్నటువంటి ఆ రిలేషన్షిప్, ఆ ఫెలోషిప్ మరలా దేవుడు కలుగు చేయడానికి తన కుమారుడిని ఈ లోకానికైనా పంపాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుడికి ఎంత ఇష్టమో చూడండి. దేవుడి కాన్సెప్ట్ చూడండి, దేవుడి యొక్క ఉద్దేశం చూడండి. అర్థమవుతుందా? అంటే దేవుడి ఉద్దేశం గమనించారా? అదే మాటని యేసు ప్రభు వారు కూడా తాను పరలోకానికి వెళుతూ, అంటే మరణించిన తర్వాత పునరుద్ధరణ తర్వాత 4 రోజులు శిశువుతో మాట్లాడుతూ ద లాస్ట్ కమాండ్ అంటున్నాడు, నీవు సర్వలోకములకు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులను. మనందరూ అర్థం చేసుకోవాలి, పాయింట్ అర్థం చేసుకోవాలి.
సో ఏది దేవుడికి ఇష్టమైందంటే మనము ఆయనతో సహవాసము కలిగి ఉండుట, మనము ఆయనతో రిలేషన్షిప్ అంటే అటువంటి అనుబంధాన్ని మనం కలిగి జీవించుట దేవుడు ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు. అందుకనే ఏదైతే మానవుని దేవుని వేరు చేసిందో ఆ పాపమును ఆ శాపమును దేవుడు తన కుమారుడి మీద మోపడానికి ఆయన లోకానికి పంపించారు. ఇక వేరే ఛాన్స్ లేదు, ఇంకా వేరే అవకాశం లేదు. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుతున్నప్పటికీ హల్లెలూయా. ఇక్కడ క్రిస్మస్ అంటే యేసు ప్రభువు జన్మదినం ఒక్క కాన్సెప్ట్ చూసుకుంటే దానివల్ల ప్రయోజనం ఏముండదు. రియల్ క్రిస్మస్ మనందరం నిజమైన క్రిస్మస్ ఏంటంటే మనందరం కూడా దేవునితో అద్భుతమైనటువంటి చక్కటి సహవాసాన్ని లేదంటే చక్కటి ఫెలోషిప్ మనందరం కూడా కలిగి ఉండాలని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందువల్ల హల్లెలూయా. ఇంకొక విషయం తెలుసా, మనం శిలువ ధ్యానం చేసినప్పుడు 4 మాటలు చెప్పుకుంటాం. ఏమని? ఏలి ఏలి లామా సబక్తానీ. అక్కడ రిలేషన్ యొక్క ఆ ప్రాముఖ్యతలో పాల్గొని ఆ రిలేషన్ యొక్క దాన్ని ఎంత బిగ్గరగా దేవుడు అలసి క్యాటలేస్తాడో మిగతా మాత్రమే నార్మల్ గా పలుకుతాడు. తండ్రి క్షమించదు, నేను కూడా పరదేశంలో ఉంటాము. ఆమె హల్లెలూయా. అమ్మ ఇదిగో నీకు ఉన్నాడు, ఇదిగో నీ తండ్రి, నేను కలిసి కూర్చున్నాను, సమాప్తమైనది, ఇదిగో ఇవన్నీ కూడా స్లో మోషన్ అంటే మామూలుగా పడుతుంది. కానీ ఫోర్త్ వర్డ్ పడుతూ వాటిని నాలుగో మాట పడుతూ ఎంత బిగ్గరగా కేకలేస్తాడంటే సూర్యుడు కూడా మొప్పులు సాగిపోతాడు. సూర్యుడు ఏం సాగిపోతాడంట? మొప్పులు. అని ఆ సృష్టికర్త యొక్క యేసు ప్రభువు వారి యొక్క ఆక్రమణను, యేసు ప్రభువు వారి యొక్క ఆ యొక్క ఆవేదనను చూడలేక సూర్యుడు కూడా చాటు వేసినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి దేవుడు దేనికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు అంటే మనందరము హల్లెలూయా మాట్లాడుతున్నారు. మనందరము దేవునితో మంచి రిలేషన్షిప్, మనము ఫెలోషిప్ కలిగి మనము ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇదే దేవుడు ఇష్టపడేది. దేవుడికి ఇష్టపడుతున్నాడు. అందుకోసమే తన ఏకైక కుమారుని దారుణమైనటువంటి అతి దారుణమైనటువంటి శిలువ మరణానికి కూడా ఆయన ఏం చేశాడు? అప్పగించడానికే పంపించాడు. ఎందుకంటే మన పాపము తీసివేయబడకుండా, మన దోషము పరిహరించబడకుండా, వింటున్నారా? ఆమె హల్లెలూయా. మన మీద శాపము పోగొట్టబడకుండా. సో వీ కెనాట్ మరలా మనము దేవునితో రీకనెక్ట్ అవ్వలేము. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు గుర్తించగలవా? ఈరోజు నువ్వు దీన్ని గుర్తించగలవా? ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోగలవా? ఎందుకు జీసస్ యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడంటే తెగిపోయిన సంబంధాన్ని, తెగిపోయినటువంటి రిలేషన్, తెగిపోయినటువంటి సహవాసాన్ని మరలా తిరిగి ఏర్పాటు చేయడానికైనా మధ్యవర్తిగా వచ్చాడు. ఆమె హల్లెలూయా. అందుకనే పౌలు గారు దీన్ని చాలా చక్కగా వివరించాడు. దేవుడు ఒకడే, దేవుడు ఒకడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే నరుడు. చెప్పాలి వాక్యం చెప్పాలి. అందరూ ఏమన్నాడు? పౌలు ఏం చెప్తున్నాడు? దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును. ఈయన మనందరి విమోచన కొరకు తమ్ము తాము ప్రయత్నముగా అర్పించుకోలేను, అప్పగించుకోలేను,
సహాయపడేది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా ఇలాంటి విషయాలు మనం ఆలోచన చేసుకున్నప్పుడు మన హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది కదా. నిజంగా ఇలాంటి విషయాన్ని మనం నిశ్చయంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనం గ్రహించగలిగితే ఏ ఒక్కరు కూడా దేవుడికి దూరంగా ఉండలేరు. ఏ ఒక్కరు కూడా ఆ దేవుడి విషయంలో నిర్లక్ష్యంగా ఉండలేరు. ఏ ఒక్కరు కూడా దేవుడి విషయంలో నిరుత్సాహంగా ఉండలేరు. వింటున్నారా? దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఎంత ప్రేమ చూపాడు దేవుడు నీ పట్ల, నా పట్ల. ఎంత ప్రేమ చూపాడంటే తను మరణించేంత ప్రేమ చూపాడు. అంత మించిన మాట కదా. కాబట్టి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చేతులు అందరి దగ్గరికి హల్లెలూయా, అందరి హల్లెలూయా, హల్లెలూయా కదా. అవ్వ ఆదాము చేసినటువంటి ఆదాము దోషము అంతము చేయను, ఆదిలో వెలసిన ఆశ్చర్యకరుడా. ఎవరు పాడండి? ఆదాము దోషము అంతము చేయను, అవనిలో వెలసిన ఆశ్చర్యకరుడా. హల్లెలూయా. ఏ దోషము అవ్వ ఆదాము చేసిన దోషము, వాళ్ళు చేసినటువంటి పాపము మనం ఏం చేస్తుంది? దేవుడికి దూరము చేసింది. అందువల్ల ఆ దూరమైనటువంటి సమస్త మానవాళిని మరలా తనతో దేవుడు చేర్చుకోవడానికి, తనతో ఐక్యం చేసుకోవడానికి కోసము, తనతో దేవుడు సమాధానం పంచుకోవడం కోసము మన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయన లోకానికి పంపించారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందరూ హల్లెలూయా. అందుకని యేసు ప్రభువు వారు చెప్పిన మాట్లాడారు, నేనే మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరని వాక్యం చెప్తుంది. దేవుడు మనం తండ్రి యొద్దకు చేరాలంటే ఎవరు ద్వారా వెళ్తామంటే యేసయ్య ద్వారానే. కాబట్టి అందరూ దేవుడి లోకానికి వచ్చారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ విషయం చూస్తే మత్తయి సువార్త మొదటి అధ్యాయం మనం చూస్తే కదా, స్వల్పంగా చర్చిస్తారు. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలోనే చూద్దాం. జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడుదు అనెను. ఇది కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. తోడు తెగిపోయినటువంటి ఆశయాన్ని, తెగిపోయినటువంటి సంబంధాన్ని తిరిగి అనుగ్రహించడానికి
మనకు దేవుడు కుమారుణ్ణి మనకు ఇచ్చాడు. హల్లెలూయా. రెండో మాట తెలిసి, రెండో మాట రక్షించడానికి. ఎవరు రక్షించడానికి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చింది. కానీ నేను రాస్తుంది 20 వచ్చినాం. ఆమె ఒక కుమారుని కనుక తన ప్రజలకు వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే రక్షించును. హల్లెలూయా. 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 రక్షకుడు ఈజ్ ఎ సేవియర్. వింటున్నారా? రక్షకుడు రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన. ఎవరు రక్షించడానికి వచ్చారంట? సర్వమానవాళి. పాపులను రక్షించడానికి. ఎలా పాపం రక్షణ అందుకని పాపంలో జీవితము మరణము. చెప్పండి, పాపంలో జీవితము మరణము. ఏగా మరణం అంటే రెండవ మరణము. అగ్ని గుణము. అగ్ని పురుగు సాగునటువంటి నరకగుండము. అందులోకి పడిపోకుండా, అందులోకి చేరకుండా మనందరూ రక్షించడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందులో హల్లెలూయా. అప్పుడు చెప్పినసారి మన ఎవరు కూడా నీతిమంతులు కాదు, మన ఎవరు కూడా పరిశుద్ధులు కాదు. అనుభవంగా మన ఎవరు కాదు. దేవుడు మనందరి పట్ల ఎంతో ప్రేమను చూపి ఈ రోజు మనందరి పట్ల దేవుడు ఏం చేశాడు? రక్షణలోకి మన దేవుడులను నడిపించి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ రక్షణ ఎలా వచ్చింది? ఆ రక్షణ మనకు ఎలా అనుగ్రహించబడింది? యెషయా 53 వెళ్తే అక్కడ రాయబడింది. ఏమంటే ఆయన సమాధానాలకు శిక్షను తాను భరించారు. మనందరికీ రక్షణ దేవుడు కలిగజేశాడు. దేవుడు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చేతులు కలిగి హల్లెలూయా. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. మూడో విషయం ఏంటంటే ఇమ్మానుయేలుగా. ఇమ్మానుయేలు. నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా, హలో, నీకు ఎవరున్నా ఎవరు ఉండకపోయినా ఇలా అవ్వకూడదు. ఈరోజు నువ్వు అమ్మగలిగితే వాక్యం చెప్తుంది నీకు ఇమ్మానుయేలు ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఇమ్మానుయేలు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు. ఆయన తోడుగా ఉండడానికి వచ్చాడు. ఆయన ఇమ్మానుయేలు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. వింటున్నారా? 35 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర, ఎక్కడ బెతెస్దా కోనేరు దగ్గర రోగి పడిపోయిన వ్యక్తిని ఎవరు పట్టించుకోలేదు. ఎవరు కూడా అతనికి సహాయం చేయలేదు కదా. యేసు ప్రభువు అతని దగ్గరకు వచ్చి ఇలా అంటారు, ఏమని? నీవు స్వస్థపడ కోరుచున్నావా అంటే వాడు ఏం చెప్పాలా? ఎస్, నేను స్వస్థపడాలనుకున్నాను చెప్పట్లేదు. వాడు చెప్పిన మాట ఏంటంటే నాకు ఎవరు కూడా. అప్పుడు ఏసయ్య ఇమ్మానుయేలు అనే నీకు ఉన్నానని చెప్పి, ఇమ్మానుయేలు అనే నీకు ఉన్నానని చెప్పి ఆమె హల్లెలూయా. హల్లెలూయా. అంతా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఇమ్మానుయేలు అనే నీకు ఉన్నానని చెప్పి నువ్వు లేచి నడవమని చెప్తారు. వాడు వెంటనే స్వస్థత పొంది వాడు సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందరూ వెళ్ళిపోయి హల్లెలూయా. 5 మంది పురుషుల చేత 5 మంది పురుషుల చేత చెరపబడి లేకపోతే మోసపరచబడినటువంటి సమరయ స్త్రీ, అదొక 5 మంది పురుషులని చేసేసాడు, మోసం చేశాడు. ఆమె జీవితంలో ఎన్ని పరిస్థితి కనిపించింది. దేవుడు అలా పలకరిస్తాడు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. అసలు దీనే మాట్లాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అమంటారు మీరు చూడడానికి యూదుల్లా ఉన్నారంటే దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువు అంటారు. యేసు ప్రభువు అంటారు దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నేను ఇచ్చిన
ప్రభైనటువంటి యేసుక్రీస్తు. గమనించిన వాక్యం ప్రారంభం చేశారా? సమరయులు ఎవరు? సమరయులు వాళ్ళు ఎవరు? సమరయ స్త్రీ వాళ్ళు అంటరాని వాళ్ళు. అర్థమవుతుందా? అంటరాని వాళ్ళు. వారికి విలువ లేదు, వారికి ఇది లేదు. అలాంటి వాళ్ళ దగ్గరికి ఇమ్మానీయులుగా వెళ్ళి వాళ్ళ కళలో నీళ్ళు తాగిన వ్యక్తి ఎవరంటే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఈరోజు ఎంత ఫీలింగ్ నీకు? ఈరోజు ఎంత ఫీలింగ్ నీకు? కొంతమంది ఈరోజు చాలా మందికి ఫీలింగ్ గిల్టీ ఫీలింగ్ అనమాట. తగ్గింపు లేదు చాలా మందికి. యేసు పుట్టుకుని ఆలోచన చేసిన పశువుల పాత్ర పుట్టాడు. ఆయన్ని పుట్టులో పరుడు పెట్టారంటారే, కుడికి తొట్టులో ఎదుటిలో పశువుల దగ్గర పుట్టుకుంటుంది కదా, దాంట్లో పరుడు పెట్టారు ఆయన్ని. దేవాది దేవుడు రాజులకు రాజు తప్పులకు తప్పు. పశువు ప్రకారం నీకు తెలుసు కదా, ఖచ్చితంగా ఏమున్నది చెప్పేమున్నది కొంచెం పోతుంటే ప్రార్థన కాదు. మీరు ముందు వర్షం పడితే చాలు సార్లు చెప్పుకుంటారు మీ భక్తులు. మీరేం చేస్తారు క్రిస్మస్ పండుగ చెప్పండి? ఎన్ని కష్టాలు పడింది మరియమ్మ. ఉంది కదా బైబిల్ ఉంది కదా, ఆయనకు ఎక్కడ చోటు లేదంటా. ఆయన ఎప్పుడు కూడా ఖండానికి కానీ ప్రసవించడానికి ఎక్కడ కూడా లేదు. ఆఖరి దొరికిన చోటు ఏంటంటే పశువుల పాట. యేసు ప్రభువు జీవిత చరిత్ర నిజంగా నువ్వు ఆలోచించగలిగితే, నువ్వు నిజంగా దాన్ని గ్రహించుకోగలిగితే నీ ప్రతిదీ కూడా నీ యాటిట్యూడ్ అంతా నువ్వు మార్చేసుకోవాలి. ఈజీ సింపుల్ గా. ఎక్కడ గర్వం రావు నీకు, ఎక్కడ నువ్వు ఫీలింగ్ చూపలేదు అంతే. అర్థమవుతుందా? వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీ అందరూ ఆలోచన చదువుతూ ఉంటే వినండి, అందరూ ఈమె పాపం చేస్తుందని చెప్పి వాళ్ళని వదిలేసేసారు. ఈమె పట్టుకున్నారు అనమాట. ఆమె పట్టుకుని అందరూ లాభపడడానికి చదువుతూ ఉంటే యేసు ప్రభువు వాళ్ళు ఆమెను అడ్డుకొని వినండి, వాళ్ళని అడ్డుకొని ఇమ్మానీయులుగా, నేను ఇమ్మానీయుల గురించి మాట్లాడుతున్నాను, ఆమెకు సపోర్ట్ ఎవరు లేరు. నోబడీ సపోర్ట్, ఆమెకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అనుకుంటున్నా ఆడేమయ్యాడు. కానీ ఆమెను పాల్గొని సంబరానికి అందరూ వస్తుంటే దేవుడు అడ్డుకొని ఆమెను దేవుడు చేశాడు, రక్షించాడు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఆమె అందరూ హల్లెలూయా. మన దేవుడు స్పష్టంగా మన దేవుడు దేవుడు అంటే నీకు తోడు ఉన్న దేవుడు కూడా అర్థమవుతుందా? ఎవరు ఉండకపోవచ్చు. ఎవరు చెప్పండి, సమరయ స్త్రీ అందరి చేత ఏంది ఉన్నామే అవమానించబడింది. అందువల్ల ఎవరు కూడా చేయలేదు. కానీ జీసస్ అందువల్ల ఇమ్మానీయులుగా వచ్చాడే ఆమె హల్లెలూయా. ఆయన వరకు ఆమెతో మాట్లాడి ఆమె జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆమె జీవితాలు స్తోత్రం కలుగుతాడు. ఒక విషయం తెలుసా, కొండ నుంచి ప్రసంగం చేసి దేవుడు వస్తా ఉంటే, కొండ నుంచి ప్రసంగం చేసి దేవుడు వస్తా ఉంటే, కిందకు వస్తా ఉంటే ఒక దృష్టిలో వచ్చి ముందుకి వచ్చి ఇలాగా భయపడుతూ ఇలా అంటాడు యేసుప్రభుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవంటే వారి కుష్ఠులోకి వాస్తవం ధర్మశాస్త్రం ప్రకారము, మోషే ధర్మశాస్త్రం ప్రకారము కుష్ఠుతో ఉన్న వ్యక్తిని కంటితో కూడా చూడకూడదు. అసలు వాడు రాకూడదు అన్నమాట. వాడు తాకూడదు, వాడితో మాట్లాడకూడదు.
వాడిని ఏం చేయాలంటే ఊరి వెళ్ళిపోగా ఎవరికి సంబంధం లేకుండా వాళ్ళు వాళ్ళకి వాళ్ళ బతికంతా వెళ్ళవచ్చాలన్నమాట. అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు నాకు ఇష్టమే, ఎవరైనా దేవుడు నాకు ఇష్టమే అని చెప్పి వాడిని ముట్టి బైబిల్ స్పష్టంగా ఉంది. వాడిని తాకి ఎందుకు నిన్న అమ్మ మీ నాయన మనసులో పడుతూ తాకుతాను. నిన్ను కన్నా మీ అమ్మ మీ నాయన ఎవరైనా ఉంటే వాళ్ళ ఇబ్బందులు ఉంటే వాళ్ళ ఒకవేళ మనసులో పడిపోయిన పరిస్థితులు ఉంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? క్రిస్మస్ అనేక ఆత్మీయ పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. ఓన్లీ బట్టలు ఇంటి పండుగ మనకే కాదు, బట్టలు వేసుకున్న పండుగ మనకే కాదు. లెర్న్ సంథింగ్. కొద్ది మనం ఏం చేయాలి, మనము నేర్చుకోవాలి. నిజమే కాదు చెప్పారు, నేను చెప్పే మాకు నిజమే కాదు. మీ అమ్మ మీ ఆయన మీ చెప్పండి, మీ మనస్సాక్షి చెప్పండి. కొంత వయసు వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి ఏం చేస్తున్నారు లేదా చేయకూడదు, ఆ మనసే రాకూడదు. దేవుని ప్రేమ కలిగి ఉండాలి. నాకు ఇష్టమే అని చెప్పి ఏం చేశారమ్మా, నేను చెప్పి విషయం తెలుగులో దేవుడు ఉంది. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి వాటిని ముట్టి వాటిని దేవుడు చేసినట్ట స్వస్థపరిచినట్టుగా. ఇమ్మానుయేలు దేవుడైనా ఏ దేవుడైనా ఒకటి నెంబర్ 1 ఎందుకు యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాడంటే తెగిపోయినటువంటి సంబంధాన్ని వల్ల చేయడానికి. తప్ప రెండవది మనందరిని రక్షించడానికి జన్మ కర్మ పాపాల్లో వచ్చి ఆ పాపము దానివల్ల దోషము శాపము అన్నింటి నుంచి విడిపించి మనం రక్షించి నీతివంతులుగా చేయటప్పుడు, పరిశుద్ధులుగా చేయటప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. రెండవది. మూడవ విషయం ఏంటంటే ఇమ్మానుయేలుగా. ఎలాగంట ఇమ్మానుయేలుగా. హలో చెప్పండి, అందరూ ఇమ్మానుయేలు. దేవునికి స్తోత్రం కలుగునుగా, ప్రభునామానికి స్తోత్రం కలుగునుగా. ఎవరున్నా ఎవరు లేకపోయినా మనకు ఒక రుణాలు ఆయన మీదే ఇమ్మానుయేలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనము, హత్యను, దొంగతనము, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని. మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆమె చెప్పారు. ఆ మాట ఆమె ఎందుకు వేసి ఎదుగుతారంట జీవము కలుగుటకు అది చెప్పాలి. సమృద్ధిగా 3 స్థాయిలు ఉంటాయి. 3 స్థాయిలు ఉంటాయి. నెంబర్ 1 చాలి సాగినటువంటి స్థితి. చెప్పండి, సాగినటువంటి స్థితి. అందువల్ల ఎందుకంటే చాలి సాగినటువంటి అంటే ముందు ఇంకా సరిపోవడం సరి లేదన్నమాట. రెండవ కేసు వచ్చేసి సరిపోతుంది. మూడవ స్థితి ఏంటంటే సరిపోయి మిగులుతుంది. దీన్నే సమృద్ధి. మాట్లాడుకుంటున్నారంటే నా వాక్యం
చెప్పగా క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు నరుడిగా లోకానికి వచ్చాడు. అదే హల్లెలూయా. ఎందుకు వచ్చాడంటే ఎందుకు వచ్చాడు, ఇందుకోసం వచ్చాడు చెప్పగలగాలి మీరు అందరూ కూడా. ఒక పండగ చెప్పకూడదు, క్రిస్మస్ పండగ వదిలేవాడు. దాని అర్థం చెప్పాలి. ఈరోజు సంస్కృతంలో చాలా మంది వచ్చారు. ఈరోజు దాదాపు 30 మంది వచ్చారు. అందరూ పుట్టే హల్లెలూయా అందరూ అందరూ వచ్చేసారు. నాకు మంచి అవకాశం దొరికింది. దేవుడు మహిమ చిన్న స్కిట్ తెప్పించి స్కిట్ రూపంలో వారికి వాక్యం చెప్పింది. ఈరోజు నేను దాదాపు 30 మంది వచ్చారు. అంటే భర్తలు వస్తారు కదా, మనం వస్తాం కదా, మొత్తానికి భర్తిస్తాం. ఎంతో వచ్చారు వాళ్ళు. కరెక్ట్గా 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో వాళ్ళకి వాక్యం చెప్పి విషయం చెప్పిన తర్వాత వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళ ముఖాల్లో దేవుడికి వెలుగుని నేను చూశాను. వాళ్ళు దేవుని సువార్తను విన్నారు. వాళ్ళు అది ఒక బైబిల్ ఏం చెప్తుంది, సువార్త వల్ల కలిగేటటువంటి వెలుగంట ఈ లోకంలో యుగ సంబంధమైన దేవత కలిగించిన గుడ్డితనాన్ని అదేం చేస్తుందంటే తొలగిస్తుందంట. సువార్త శక్తి ఉంది, గాస్పల్కి అంత పవర్ ఉందన్నమాట. అప్పుడు మీరు కూడా ఆ స్థితిలో ఉండాలని చెప్పి దేవుని సేవకులుగా అందరూ కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తల్లి చెప్తే ముగించుకున్నా. స్త్రీలు కూడా కొంచెం ముడుచుకున్నారు. హల్లెలూయా చెప్పారా? చదువుకోండి. మాకు చాలా పనులు ఉన్నాయి. మీరేమో వెళ్ళిపోతారు. నాకు 2 కార్యక్రమాలు వెళ్ళిపోవాలి. ఓకేనా? ఎందుకు వచ్చాడు? రాష్ట్ర సమృద్ధిగా చెప్పండి. సమృద్ధి చెప్పండి. చేతులు చెప్పండి. నా దేవుడు నాకు సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు. నమ్మగలిగితే నీ పరిస్థితులన్నీ మారిపోవాలంటే ఇంకా నీ కుటుంబంలో చాలా పరిస్థితులు ఉండవు. సరిపోతుంది. అన్సాటిస్ఫాక్షన్ సరిపోయి కూడా మిగులుతుంది. ఏసుకుంటే ఊరికి చెప్పాడా? యేసుప్రభువు గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా. అటు చూడండి, అటు మన ఆత్మను రక్షించడానికి వచ్చాడు. సంబంధాన్ని మరల దేవుడితో కలపడానికి వచ్చాడు. తోడుగా ఉండడానికి వచ్చాడు. లాస్ట్ ఫైనల్ మనం చూస్తే సమృద్ధిని కలిగించడానికి దేవుడు దీనే పొడుగు రాష్ట్ర పౌరు గారు అంటారు, మనమంతా ధనవంతులు అవ్వాలని చెప్పి ఆయనంట మనకి చాలా అద్భుతంగా రాశాడు. ఆయన అన్నింటిని వివరించడానికి టైం లేకపోవచ్చు. కానీ పౌరు గారు చెప్తున్న అద్భుతమైన మాట ఏమంటే మనమంట ధనవంతులు అవునకు చెప్పినామంటే ఏముండకంటే ఎందుకు చెప్పాలి? ఏముండదు ధనవంతులు ఉండకు. ఆయన ఏమైనా ఇంకో విషయం తెలుసా? ఆయన అంగీ కూడా ఏం చేస్తారంట, ఓడ మీదకి కూర్చో దానికి కూర్చో. అర్థమవుతుందా? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చప్పట్లు హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభులో ఏది లేదు చెప్పగలవు నువ్వు. యేసు ప్రభులో ఏది లేదు అని నువ్వు చూపించగలవు. ఎన్ని విషయాలు ఉన్నాయి. మరొక చోట ఏమన్నాడంటే నీ సంతోషము ఏమన్నాడు? నీ సంతోషము పరిపూర్ణం కావాలని చెప్పి ఏదన్నా మీ సంతోషం మధ్యలో ఆగిపోకుండా మీ సంతోషము పరిపూర్ణం కావాలని చెప్పి నేను మీకు స్నేహితుడిగా ఉండడానికి నేను వచ్చాను.
ఇంత గొప్ప యేసుని నువ్వేమో స్తోత్రం చెప్పకపోతే మూపు పూసుకోలే, తప్పలు కొట్టమంటే తప్పలు కూడా కొట్టకూడదు. ఇంత గొప్ప దేవుడిని ఆరాధించాలైనా ఆరాధించకంటే ఆరాధించుతామంటే అసలు కథలు అసలు రాదే, ఆ స్పందన రావట్లేదే. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వీటన్నిటి నిర్వహించి వీటన్నిటి నిర్వహించి క్రిస్మస్ మనకు కనిపించే మరొక 4 విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, ఇవి కాకుండా విధేయత. ఏమండి? విధేయత. యేసేపు మరియమ్మ ఏం జరుగుతున్నాడు? విడనాడాలి. యేసేపు మరియమ్మ ఏం జరుగుతున్నాడు? విడనాడాలి. ప్రధానం జరిగింది, పెళ్లి జరగలేదు. పెళ్లి కాకుండా ఏదైతే ప్రెగ్నెంట్ అయింది, ఇంకా ఆలోచన చేశాడు. కాకపోతే బహిరంగంగా కాకుండా రహస్యంగా వదిలే అనుకుంటున్నాడు. కానీ దేవుడితో చెప్పింది ఏమని? నీ భార్యను చేర్చుకోవడం భయపడవాలి. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ. వెంటనే లోపడిపోయాడు. వెంటనే లోపడ్డాడు. అంటే క్రిస్మస్ లో మనకు కనిపించే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఒబీడియన్స్. జ్ఞానకులండి, జ్ఞానులు. ఇటున్నారు ఎవరు? జ్ఞానులు. వాళ్ళు వస్తా వాళ్ళు కదా హేరో దగ్గరికి వెళ్తారు. మన ఇంట్లో వచ్చిన తర్వాత యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు అర్పించిన తర్వాత అప్పుడు మళ్ళీ భూతులకి మీరు వచ్చిన దాన్ని పోకుండా ఈ దాన్ని పోండి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు లోపల వింటున్నారా? చెదురు కలిగిందని చెప్పి హల్లెలూయా. అందుకే హల్లెలూయా. క్రిస్మస్ ముందు చెప్పిన విషయాలు యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చిన చెప్పుకున్నాను. క్రిస్మస్ లో మనకు కనిపించే అద్భుతమైన విషయాలు ఏంటంటే ఒబీడియన్స్, విధేయత. ఎంతమంది రోజు లోపడుతూ ఉన్నారు? హలో, ఎంతమంది రోజు లోపడుతూ ఉన్నారు? ఎంతమంది నిజమైన విధేయత కలిగి జీవిస్తున్నారు? ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని విశ్వాసిగా. ఎంతమంది దేవుడికి విధేయులవుతున్నారు? ఆమేన్. హల్లెలూయా. అందులో ప్రశ్నించుకోవాలి. రెండోది వచ్చేసి 9 అంటే తగ్గింపు. దీని మనసు తగ్గింపు అన్నమాట. పిలుపు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 7వ చదువుకొని ముగించుకున్నారు. పిలుపు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 7వ చదువుతారు. పిలుపు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 7వ సందర్భం పైన ఆలోచన చూడండి. ఆలోచన అందరూ పిలుపు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆలోచన. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై దేవుని స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హలో, అందరూ ఈరోజు పొగడ్తలు కావాలా? ఈరోజు దండలు కావాలి, మీకు షాదులు కావాలా? తన్ను తాను ఏం ఆలోచిస్తున్నాడంటే రిక్తునిగా. వాక్యం చెప్తుంది యేసు ప్రభువు వారు దేవుడై ఉండి, సర్వశక్తి గల దేవుడై ఉండి, సర్వాధికారి దేవుడై ఉండి తన్ను తాను ఏం చేస్తున్నాడు? రిక్తునిగా చేసుకునేము. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వు చేసుకోగలవా? ఇప్పుడే తీస్తున్నావు. అహం చేస్తుంది. ఇగో అహం చేస్తుంది. ఈరోజు అహం
మన జీవితాన్ని బాగు చేస్తుంది. తర్వాత తను తన వ్యక్తులుగా చేసుకునేను మరియు ఆయన చూడండి ఆ కాలమందు మనుషులుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. ఆయన పుట్టుకలో తగ్గింపు ఉంది, ఆయన జీవన విధానంలో తగ్గింపు ఉంది, ఆఖరికి తన శిలువ మరణంలో కూడా ఎంత తగ్గింపు ఉందంటే బైబిల్ చెప్తుంది అంతగా దేవుడు తగ్గించుకున్నాడు. ఈరోజు క్రిస్మస్ పండుగ చేసుకున్న మనందరిలో విధేయత ఉందా, తగ్గింపు ఉందా? ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించుకున్నారు. త్వరగా మోకరించి మోకరికి వచ్చి అందరూ కూడా స్తోత్రం చేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎవరు మాట్లాడారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఆలోచన చేస్తున్నారా? ఎంత గొప్ప దేవుడు మనకు ఎంత మన కోసం జన్మించిన విధానం ఆలోచన చేస్తే మనం దేవుడికి స్తోత్రం చెప్పకుండా ఉండగలమా? దేవుడు ఆనందించకుండా ఉండగలమా? చెప్పండి. చేతులు నైకట్టుగా ఉండగలమా? ఆమె దేవుడు దేవాలయం స్తోత్రం. ఆమె హల్లెలూయా. ఆలోచన మనలు రక్షించడానికి వచ్చారు రక్షకుడుగా. తెగిపోయిన సంబంధాన్ని, బాంధవ్యాన్ని తిరిగి మరలా మనకి ఇవ్వడానికి సమాధానకర్తగా వచ్చారు. ఇలాంటి మౌనమైన ఆరాధన కోసం దేవుడికి స్తోత్రం అందరూ చేతులపై స్తోత్రం తడబెట్టారు, చేతులపైకెత్తారు. స్తోత్రం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ కూడా ఎస్ఐ మీకు వందనాలు, ఎస్ఐ మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించ అందరూ కూడా చెప్పాలి దేవుడికి. అది కదా క్రైస్తవాస అంటే క్రీస్తుని ఆరాధించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్తోత్రం చెప్పండి, దేవుడు కొనియాడండి. గ్లోరీ దేవా. కాబట్టి ఎంతో కూర్చుంటారు ఆయన నా పట్ల కాదు సమస్త మానవాళి పట్ల ఎంతో ప్రేమ నేర్చుకుంటారు. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత మహోన్నతులు ఆయన, ఎంత మహిమానికులు. సహోదర సహోదరి అధికార సమయం దేవుని ప్రేమ జీవితాల్లో బలపరచుగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా ఒక ఆశపడి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. నామంలో మరుగుచున్నాను తండ్రి. యేసు నామంలో మీ అందరూ కూడా దేవుని యొక్క క్రిస్మస్ శుభములు దేవుడి నిండుగా గ్రహించుగాక. నా ప్రారంభ యెహోవా స్తుతించుము, నా ప్రేమ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన కృప, ఆయన ఆశీర్వాదం మీకు వారిని సదాకాలంతోనే కాపాడి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు ఎందుగా దేవుడు దీవెన అనుగ్రహించుగాక. అందరూ హ్యాపీ క్రిస్మస్ తెలుసుకోండి. ధన్యవాదాలు.